దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి మరొక వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. సో లాస్ట్ వీడియో చూసిన వాళ్ళు ఈ వీడియో చూడండి, ఎందుకంటే మీకు ఒక ఆర్డర్లో మీకు అర్థమవుతుంది. ఎందుకంటే లాస్ట్ వీడియోలో దేవుని ఎలా విశ్వసించాలి, యేసు ప్రభుని ఎలా విశ్వసించాలి అనే విషయాలు మీకు తెలియజేస్తాను. అయితే యేసు ప్రభు దేవుడని అనేక సందర్భాల్లో రాయబడింది. సో దానికి వివరణ మీకు ఇవ్వడానికి ఈ యొక్క వీడియో చేస్తున్నాను. కనుక యేసు ప్రభు మహాదేవుడు, గొప్ప దేవుడు, తండ్రి అనే వాక్యాలు అయితే ఉన్నాయి. అయితే ఎందుకు ఉన్నాయి, దాని అర్థాలు ఏంటి, అది ఎలా అర్థం చేసుకోవాలి అనే విషయాలు ఈరోజు ఈ వీడియోలో మీ అందరికీ తెలియపరచడానికి సిద్ధంగా ఉన్నాను. దయతో పూర్తిగా చూడాలని మరొకసారి ప్రేమతో మనవి చేస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం పరిశుద్ధ గ్రంథంలో గమనించినట్లయితే యెషయా 9:6లో అక్కడ క్లియర్గా రాయబడి ఉందండి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి. యేసు ప్రభుని గురించి అక్కడ క్లియర్గా ఆ దేవుడు అనే భావన వచ్చేలా వాక్యం రాయబడింది. అదే రీతిగా 1 యోహాను 5:20లో కూడా దేవుని కుమారుడు అనే యేసుక్రీస్తు నిజమైన దేవుడు అనే వాక్యం రాయబడింది. సో ప్రకటన 1:8లో కూడా ఆదియు అంతమును నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండేవాడును నేనే, సర్వాధికారి అయిన దేవుడైన ప్రభు సెలవిచ్చున్నాడు. సో యేసు ప్రభు దేవుడు అని చెప్పడానికి ఇలా చాలా వాక్యాలు ఉన్నాయండి. సో రోమా 9:5లో కూడా క్రీస్తు సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై, అంటే యేసుక్రీస్తు సర్వాధికారి అయిన దేవుడై ఉండి. సో యోహాను మనకు తెలుసు 1:1-3లో ఆదిలో వాక్యముండును, వాక్యము దేవుని యొద్దనును, ఆ వాక్యమే దేవుడై ఉండును, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యన నివసించెను. ఈ వాక్యం కూడా మనకు తెలుసు. సో ఈ వాక్యంలో కూడా యేసు ప్రభు దేవుడనే రాయబడి ఉంది. అదే రీతిగా యోహాను 1:14లో కూడా ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్యకు వచ్చింది. యోహాను 20:28లో కూడా తోమా అంటాడు, నా ప్రభువా, నా దేవా అంటూ ఆ యేసు ప్రభుని దేవా అని సంబోధిస్తాడు. తీతు కూడా మనం 2:13లో గమనిస్తే యేసుక్రీస్తు మహాదేవుడు అని రాయబడి ఉంది. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే యేసు ప్రభుని దేవుడు, సర్వశక్తిమంతుడు, గొప్పవాడు, ఈ రకంగా అంటే ఎలా ఉందంటే యేసు ప్రభు మహాదేవుడు, బలమైన దేవుడు, నిత్యుడగు తండ్రి అంటూ యేసు ప్రభువే సృష్టికర్త అనే అర్థం వచ్చే విధంగా అనేక వాక్యాలు బైబిల్లో ఉన్నాయి, నేను లేవట్లేదు. అయితే వాటిని అర్థం చేసుకునే ప్రయత్నం మనం చేయాలి. అర్థం చేసుకునే యెహోవాని దేవుడు అని చెప్పి యేసు ప్రభుని దేవుడు అని చెప్తే అప్పుడు ఇద్దరు దేవుళ్ళు అయిపోతారు. కనుక యేసు ప్రభుని దేవుడని ఉంది కాబట్టి దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, సో యెహోవాని దేవుడని ఉంది కాబట్టి దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఇది బైబిల్ పరిశోధన చేస్తేనే మనకు అర్థమవుతుందండి. అనేక వాక్యాలు మనం స్టడీ చేసి ఆ పదాల్లో ఉన్న అర్థాలని ఆ వాక్యంతో ఎలా కంపేర్ చేయాలి అనే వివరణ మనం తీసుకుంటేనే మనకి వాక్యం అర్థమవుతుంది. యేసు ప్రభు దేవుడని వాక్యం ఉంది, అది షూర్ 100%. కానీ దాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే నిర్గమ 21:6 అక్కడ ఏమనుందంటే దేవుని యొద్దకు, అంటే అక్కడ సందర్భం ఏంటంటే న్యాయాధిపతుల కాలంలో ఎవరికైనా ఏదైనా సమస్య వస్తే వారిని దేవుని యొద్దకు తీసుకురావాలను అని ఉంటుంది. సో ఆ వచనంలో దేవుని యొద్దకు అని ఉంటుంది. సో దేవుని యొద్దకు అనే చోట మనకి ఒక నంబర్ ఉంటుందండి. మీరు గమనించండి, న్యాయాధిపతుల కాలంలో ఏదైనా ఎవరికైనా సమస్య వస్తే వారిని దేవుని యొద్దకు తీసుకెళ్ళాలి, అంటే న్యాయాధిపతి యొద్దకు తీసుకెళ్ళాలి. సో అక్కడ దేవుని యొద్దకు అనే చోట ఒక నంబర్ ఉంటుంది. ఆ నంబర్ కింద పుట్లైన్లో మూల భాషలో దేవుడు అనే పదానికి అర్థం ఉంటుందండి. దేవుడు అనే పదానికి అర్థం ఏంటి అంటే దేవుడు అంటే న్యాయాధిపతి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు అనే పదానికి అర్థము న్యాయాధిపతి, అంతే తప్ప దేవుడు అనే పదం కలిగిన ప్రతి ఒక్కరూ సృష్టికర్త అయిన యెహోవాలు అనే అర్థం కాదు. సో మళ్ళీ తండ్రి అయిన దేవుణ్ణి దేవుడు అంటే ఆయనకి న్యాయాధిపతి అని వర్తిస్తుంది, సృష్టికర్త అనే వర్తిస్తుంది, తండ్రి అయిన దేవుడు అని వర్తిస్తుంది. కానీ యేసు ప్రభుని దేవుడు అంటే సృష్టికర్త అని వర్తించదు. దేవుడు అనవచ్చు న్యాయాధిపతి. సో దేవుడు అనే పదానికి అర్థం ఏంటంటే న్యాయాధిపతి. అపోస్తులు 10:42లో కూడా మనకి క్రీస్తు కూడా న్యాయాధిపతిగా అక్కడ రాయబడి ఉంది. క్రీస్తు కూడా న్యాయాధిపతి అని అక్కడ వాక్యం రాయబడి ఉంది. అదే రీతిగా మత్తయి 2:5లో కూడా అధిపతి, యేసు ప్రభు పుట్టినప్పుడు ఇజ్రాయేల్ ప్రజల్ని పరిపాలించే అధిపతి నీలో నుండి పుట్టును అనే వాక్యంలో యేసుక్రీస్తు అధిపతి, యేసు ప్రభు న్యాయాధిపతి అనే ఆయనకి పేర్లు ఉన్నాయండి. అంటే దేవుడు అంటే న్యాయాధిపతిగా మనం అర్థం చేసుకోవాలి యేసు ప్రభుని. అంతే తప్ప
యేసు ప్రభుని దేవుడు అంటే సృష్టికర్త డైరెక్ట్ గానే మనం అర్థం చేసుకోకూడదు. యోహాను 10:35లో కూడా గమనించినట్లయితే దేవుని వాక్యం నేర్చుకున్న వారు కూడా దైవములే. సో దేవుని వాక్యం మీరు నేర్చుకున్న మిమ్మల్ని కూడా దేవుడు అనొచ్చు. అంత మాత్రాన మీరు సృష్టికర్తలని అర్థం కాదు. ఎందుకంటే దేవుని వాక్యం మీరు నేర్చుకున్నారు కాబట్టి, సో దేవుని వాక్యం నేర్చుకున్న వారిని దైవములుగా దేవుని వాక్యమే క్లియర్గా మనకి ఆన్సర్ ఇస్తుంది. సో కీర్తన 82:6లో కూడా దేవుని పిల్లలుగా ఉన్న మన మందిరము దైవములే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని పిల్లలుగా ఉన్న మన మందిరము కూడా దైవములే. సో ఉదాహరణ ఏంటంటే, సింహం పిల్లని ఏమంటారండి? పిల్లి అంటారా? ఎలకంటారా? సింహం పిల్లని సింహమే అంటారు. అలా దేవుని పిల్లలైన మనము కూడా దైవములే. అంత మాత్రాన మనందరం సృష్టిని కలుగు చేసిన సృష్టికర్తలము కాదు. సో దేవుని పిల్లలుగా ఉన్న మనము దైవములని మనకు కూడా పిలవడానికి దేవుని వాక్యం ఆధారం ఉంది. వాక్యం నేర్చుకున్న వారిని కూడా దేవుడు అనొచ్చు అనే వాక్యం ఆధారం ఉంది. న్యాయాధిపతిని కూడా దేవుడు అనవచ్చు అని ఆధారం ఉంది. కనుక యేసు ప్రభు దేవుడు అని సంబోధించబడింది అంటే మనం డైరెక్ట్గా సృష్టికర్త అనే అర్థాన్ని మనం తీసుకోకూడదు. సో యేసు ప్రభు దేవుడిని సంబోధించిందంటే న్యాయాధిపతి అని అర్థం చేసుకోవాలి. దేవుని వాక్యమే ఉన్నాడు కాబట్టి, ఆయన నిండా వాక్యం ఉంది కాబట్టి, దేవుడు చెప్పిన మాటలు ఆయన చెప్పాడు కాబట్టి, వాక్యం తెలిసిన వాడు దేవుడే కాబట్టి యేసు ప్రభు దేవుడే. సో దేవుని ప్రియకుమారుడు దేవుడే సాక్ష్యం చెప్తున్నప్పుడు దేవుని పిల్లోడు ఏమవుతాడు? దేవుడే, కానీ సృష్టికర్త కాదు. సృష్టికర్త ఒక్కరే ఉంటారు, అది తండ్రి అయిన యెహోవా. మీరు గమనించండి, సృష్టికర్తని ఎవరికి పడితే వాళ్ళని అప్లై అవ్వదు. దేవుడు అని నువ్వు ఎంతమందిని అనుకో, దానికి అర్థాలు వేరుగా ఉంటాయి, కానీ సృష్టికర్త అనే అర్థాన్ని మనము ఎవరికి ఆపాదించకూడదు. దేవుని నామానికి మహిమ కలుగును కాక. ఎందుకంటే మీరు గమనించినట్లయితే నిర్గమ 7:1 దేవుడు మోషేను ఫరోకు దేవునిగా నియమించాడు. దేవుడు మోషేని ఫరోకి దేవునిగా నియమించాడు. అంటే ఇక్కడ మోషే సృష్టికర్త, ఫరోకి దేవుడుగా మోషేని దేవుడు నియమించాడు. అంత మాత్రాన ఆ మోషే ఏమి సృష్టికర్తని కాదు, యెహోవా అని కాదు. అంతే, అక్కడ ఆ టైంలో అక్కడ ఫరో ఎదుట మోషే అనేక అద్భుతాలు చేశాడు. కనుక ఆ క్షణాన ఫరోకి మోషే దేవుడుగా వాక్యం రాయబడింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంత మాత్రాన మోషే సృష్టికర్త అని అర్థం కాదు. సృష్టికర్త అంటే అర్థము ఉన్నవాడు అనువాడు, ఇది మాత్రమే సృష్టికర్తకి అప్లై అవుతుంది. సో దేవుడు అని రాయబడిన ప్రతి ఒక్కరికి కూడా సృష్టికర్తని అప్లై చేయకూడదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సో దేవుడు అంటే పదానికి ఇదండి అర్థం. అయితే ఇంకా మీకు చాలా సందేహాలు ఉంటాయి. అన్నిటికి కూడా దేవుని కృపను బట్టి దేవుని వాక్యం నుండే మీకు వివరణ ఇస్తాను. యేసుక్రీస్తుని గురించి బలవంతుడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు అని ఎందుకు రాయబడింది? యేసు ప్రభుని గురించి బలవంతుడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు అని ఎందుకు రాయబడింది? సో ఎందుకు రాయబడిందంటే యేసుక్రీస్తుకి దేవుడు సర్వాధికారం ఇచ్చాడు కాబట్టి. యేసు ప్రభుకి బలవంతుడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు అనే వాక్యాలు ఉన్నాయి. ఎందుకంటే దేవుడు యేసుక్రీస్తుకి సర్వాధికారాన్ని ఇచ్చాడు. మనకు వాక్యంలోనే క్లియర్గా రాయబడి ఉంది. మత్తయి సువార్త 28:18 క్లియర్గా ఉంది, పరలోకంలోనూ భూమి మీద యేసుకి సర్వాధికారం ఇయ్యబడింది. ఇచ్చినోడు దేవుడు, పొందుకున్నోడు కాదు. ఇచ్చినోడు సృష్టికర్త, పొందుకున్నోడు దేవుడే, కానీ సృష్టికర్త కాదు. అంటే దేవుడు అనే పదము, దేవుడు అనే బిరుదుకి అర్హుడు, అయితే సృష్టికర్త కాదు. ఇక్కడ మత్తయి సువార్త 28:18 మనం చూసాం, పరలోకంలోనూ భూమి మీదను యేసుక్రీస్తుకు సర్వాధికారం ఇయ్యబడింది. సో ఈ రకంగా ఇక్కడ గమనించినట్లయితే యేసు ప్రభుకి సర్వాధికారము దేవుడు ఇచ్చాడు కాబట్టి ఆయన సర్వాధికారి అయిన దేవుడు అని పిలువబడ్డాడు. సో Hebrew 1:2 కూడా దేవుడు యేసుక్రీస్తును సమస్తమునకు వారసునిగా నియమించెను, ఆయన ద్వారా ప్రపంచమును నిర్మించెను. సమస్తానికి దేవుడు వారసుడిగా యేసు ప్రభుని నిర్మించాడండి. సో నిర్మించినోడు సృష్టికర్త, నిర్మింపబడినోడు సృష్టికర్త. చిన్న లాజిక్, దీనికి పెద్ద పిహెచ్డీలు చేయ అవసరం లేదండి. నిర్మించినోడు సృష్టికర్త, నిర్మించబడిన వాడు కుమారుడు. సో ఆయనకి అంత అధికారము దేవుడు ఇచ్చాడండి. సో అదే రీతిగా మనం గమనిస్తే యోహాను 5:23 కూడా దేవుడు తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించును. సో ఇలాగే మనం చాలా గమనిస్తే
ఫిలిప్పు 2:11 కూడా ప్రతివాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకునేలా దేవుడు ఆయనను అధికముగా ఇచ్చించి ప్రతి నామమునకు పైనామము ఆయనకు అనుగ్రహించెను. సో ప్రతి నామానికి పైనామము యేసు ప్రభుకి దేవుడు అనుగ్రహించాడు. ఎందుకు అంటే తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకునేలా దేవుడికి మహిమార్థమే అందరికీ అన్నిటికీ పైనామము యేసు ప్రభుకి దేవుడు అనుగ్రహించాడు. ఇంకా చాలా వచనాలు ఉన్నాయండి. యేసు ప్రభు సర్వాధికారి అయిన దేవుడు, బలవంతుడైన దేవుడు ఎందుకు రాయబడి ఉందంటే ఆ సర్వాధికారాన్ని, ఆ బలాన్ని దేవుడే యేసు ప్రభుకి ఇచ్చాడు. మత్తయి 11:27 కూడా సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉంది. అప్పగించినవాడు సృష్టికర్త, అప్పగింపబడినవాడు సృష్టికర్త, ఇచ్చినవాడేనండి సృష్టికర్త. మత్తయి 26:53 కూడా యేసు అంటున్నాడు, తండ్రిని వేడుకుంటే యేసు ప్రభు తండ్రిని వేడుకుంటే తన 12 సేనా వ్యూహాల కంటే ఎక్కువ మంది దూతలను పంపుతాడు. సో అక్కడ కూడా యేసు ప్రభు సిలువ వెళ్ళబోయే ముందు నాకు చాలా అధికారం ఉందిరా బాబు, నేను దేవుని మాత్రం కోరుకుంటే ఆయన 12 సేనా వ్యూహాల కంటే ఎక్కువ మంది దూతలు నాకు పంపుతాడు, ఈ శోధన నుంచి నన్ను తప్పించగలిగిన సమర్థుడు, ఆ శక్తి నాకు ఇస్తాడు అంటూ దేవుడు తనకిచ్చే అధికారాల గురించి, దేవుడు యేసుప్రభుకి ఇచ్చే శక్తి సామర్థ్యాల గురించి యేసుప్రభు అక్కడ సాక్ష్యం ఇస్తున్నాడు. సో లోక 10:22 కూడా సమస్తము నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది, సమస్తము కూడా అప్పగింపబడి ఉన్నది. సో అప్పగించినోడు సృష్టికర్త, అప్పగింపబడ్డవాడు కాదు. సో ఈ విధంగా మనం గమనించినట్లయితే సో యేసు ప్రభు బలమైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు అని ఎందుకు రాయబడిందంటే ఈ అధికారం అంతా కూడా దేవుడు యేసు ప్రభుకి ఇచ్చాడు, దేవుడు యేసు ప్రభుకి ఇచ్చాడు. సో ఇప్పుడు చెప్పండి, అధికారం ఇచ్చినవాడు సృష్టికర్త, అధికారం పొందుకున్నవాడు సృష్టికర్త. చిన్న లాజిక్, ఇచ్చినవాడే సృష్టికర్త. ఇక్కడ కూడా తండ్రి కుమారుడు ఇద్దరు కూడా మనకు కనిపిస్తున్నారు. మీరు జాగ్రత్తగా గమనించండి, ఇద్దరుగా కనిపిస్తారు. ఇన్ని చెప్పిన చాలా రెఫరెన్స్లో తండ్రిగాను, కుమారుడుగాను, అధికారం ఇచ్చేవాడు ఇచ్చినట్టు, పొందుకునేవాడు పొందుకున్నట్టు క్లారిటీగా స్పష్టంగా మనకి క్లియర్గా కనిపిస్తారు. కనుక యేసుప్రభు దేవుడు అని ఉంది కదా, యేసుప్రభు సర్వాధికారి అని ఉంది కదా, కనుక సర్వాధికారి అంటే అర్థం దేవుడే, అలా అర్థం చేసుకోవద్దు. ఎందుకంటే ఆ అధికారం ఇచ్చినోడు ఒకడు ఉన్నాడు అని వాక్యం చెప్తుంది. యేసుక్రీస్తుకు నిత్యుడగు తండ్రి అని పేరుంది. చాలా మంది ఇది కూడా వాడతారు, యేసు ప్రభుకు నిత్యుడగు తండ్రి అని పేరుంది కాబట్టి, నిత్యుడగు తండ్రి అని యెషయా గ్రంథంలో రాయబడింది కాబట్టి ఆయనే సృష్టికర్త. సో దేవుడే యేసుక్రీస్తులా పుట్టాడు అంటారు. సో తండ్రి అంటే ఏంటి అర్థం? తండ్రి అంటే పుట్టించినవాడు, ఓకే, కుటుంబాన్ని నడిపించేవాడు, సంరక్షించేవాడు, బాధ్యతగా రెస్పాన్సిబిలిటీ తీసుకునేవాడు. ఇప్పుడు సర్వమానవాళ్ళని రక్షించడానికి ఒక పెద్దగా దేవుడు యేసుప్రభుని పెట్టాడు. బాధ్యత అంటే అందరి బాధ్యత యేసుప్రభు మీద దేవుడు పెట్టినప్పుడు యేసుప్రభుని తండ్రి అంటే తప్పేంటి? తండ్రి స్థానంలో యేసుప్రభు ఉన్నాడండి. అంత మాత్రాన సృష్టికర్తను అర్థం కాదు. ఎందుకంటే సర్వమానవాళిని రక్షించే బాధ్యత దేవుడు యేసుక్రీస్తుకు అప్పచెప్పాడు. సో ఆ బాధ్యత ఆయన మీద ఉంది కాబట్టి ఆయన తండ్రి స్థానంలో ఉన్నాడు. కనుక ఆయన తండ్రి అనలో తప్పే లేదు. తండ్రి అని మనం బోధించినంత మాత్రాన ఆయనే సృష్టికర్త అనే అర్థాన్ని, ఆలోచనని నీ మైండ్లో ఉండకూడదు. కనుక యేసు ప్రభుని హ్యాపీగా మీరు తండ్రి అనండి. ఎందుకంటే అందరినీ రక్షించడానికి ఒక తండ్రి స్థానంలో అందరి రెస్పాన్సిబిలిటీ, అందరినీ నడిపించడానికి, అందరికీ బోధించడానికి, అందరికీ మాదిరి చూపించడానికి, అందరికీ రోల్ మోడల్గా యేసు ప్రభుని దేవుడు ఆ తండ్రి స్థానంలో పెట్టాడు. అందువల్ల ఆయన నిత్యుడగు తండ్రి మనం హ్యాపీగా మనం అనొచ్చు, తప్పలేదు. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదు అంటూ ఈ వాక్యాన్ని చాలా మంది ఉపయోగిస్తారు. ఎందుకంటే యేసు ప్రభు సృష్టిని కలుగు చేశాడు, ఎందుకంటే వాక్యం ఉంది కదా, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు అని. యేసుక్రీస్తు సృష్టి అంతా కలుగు చేశాడు అనుకుంటారు చాలా మంది. యేసుక్రీస్తు సృష్టిని కలుగు చేశాడు అనడానికి ఆధారాలు లేవు. యేసుక్రీస్తు సృష్టిని కలుగు చేసేవాడు అనడానికి ఆధారాలు లేవు. ఆయన లేకుండా ఏమీ కలుగలేదని ఒక మాట ఉంటే యేసు ప్రభు సృష్టిని కలుగు చేశాడని మీరు ఎలా చెప్తారు? ప్రూఫ్స్ ఏంటి? యేసు ప్రభు ఆకాశాన్ని చేశాడు, భూమిని చేశాడు. నేను చెప్పనా, ఆది కాండంలో యెహోవాయే సృష్టిని కలుగు చేశాడని పక్కా ఎవిడెన్స్ ఉంటుంది. సండే స్కూల్ పిల్లల్ని అడిగినా మనకు చెప్తారు. ఏమనంటే ఆది యందు దేవుడు భూమాకాశం సృష్టించును, మొదటి రోజు ఇది చేశాడు, రెండో రోజు అది చేశాడు, మూడో రోజు ఇది చేశాడు అంటూ
క్లారిటీగా మనకు చెప్తారు. ఇప్పుడు సృష్టిని చేసిన వాడిని సృష్టికర్త అంటారు. సృష్టిని చేసింది ఏ క్యారెక్టర్? యెహోవా అనే క్యారెక్టర్. సో యెహోవా తండ్రి అయిన దేవుడు సృష్టిని చేశాడు. మరి యేసు ప్రభు సృష్టికర్తను మనం ఎలా అంటాం? ఎందుకంటే ఆయన లేకుండా ఏమీ కలుగలేదు అనే మాటను ఉపయోగించుకొని యేసు ప్రభు సృష్టికర్త అని చాలా మంది అంటారు. అది కూడా వాక్యానికి విరుద్ధం అండి. సో ఆయన లేకుండా ఏమీ కలుగలేదు అని వాక్యం ఎందుకు రాయబడింది అనే విషయాన్ని మీరు పరిశోధన చేయాలా. ఆయన లేకుండా ఏమీ కలుగలేదు అంటే సృష్టిని ఆయన కలుగు చేస్తాడు. ఆ రకమైనటువంటి మైండ్ సెట్ మీరు ఆలోచించకూడదు. ఆయన లేకుండా ఏమీ కలుగలేదంటే దీన్ని ఎలా స్టడీ చేయాలి అని మీరు స్టడీ చేస్తే దేవుడు ఖచ్చితంగా మీకు సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. సో సమాధానం ఏంటంటే కొలస్సీ 1:16 ఉంటుందండి. ఆకాశమందున్నవి, భూమి యందున్నవి, దృశ్యమైనవి, అదృశ్యమైనవి, సింహాసనములు, ప్రభుత్వములు, ప్రధానులు, అధికారులు సర్వము ఆయన యందు, ఆయన ద్వారా, ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. మీకు అర్థమైందా? యేసుక్రీస్తును బట్టి, యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు నిమిత్తము మొత్తం సమస్తము దేవుడు కలుగు చేశాడు. అది కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగులేదు అంటే ఇవన్నీ కూడా లేనప్పుడు దేవుడి దృష్టిలో దేవుని దగ్గర యేసుప్రభు ఉన్నాడు. యేసుప్రభును బట్టి, యేసుప్రభు నిమిత్తము, యేసుప్రభు ద్వారా ఇవన్నీ కలుగు చేయడానికి యేసుప్రభు కారణం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇది దాని యొక్క ఆంతర్యం. అంటే తప్ప యేసుప్రభు అన్నీ చేశాడని కాదు. ఉదాహరణకి మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక వ్యక్తి తన కుమారుడు కొరకు ఒక గృహాన్ని నిర్మిస్తాడు. కుమారుడు ఇంకా పుట్టలేదు. కుమారుడు కొరకు గృహాన్ని నిర్మిస్తాడు. నిర్మించినప్పుడు ఇప్పుడు కుమారుడు ముందా, గృహం ముందా? చాలా మంది గృహమే కదా మనకు కనిపిస్తుంది కాబట్టి గృహమే ముందు అంటారు. నిజానికి కుమారుడు ముందండి. కుమారుడు పుట్టకపోయినా కుమారుడు తన మైండ్లో ఉన్నాడు కాబట్టి కుమారుడు కొరకు ఒక గృహాన్ని నిర్మించాడు తండ్రి. అంటే దేవుడు యేసు ప్రభువును మైండ్లో పెట్టుకుని సమస్తము చేశాడు. కనుక యేసుక్రీస్తు లేకుండా ఏమీ కలుగులేదు అంటే అర్థం అది. కనుక ఇక్కడ ఉదాహరణలో కూడా ఆ యొక్క కుమారుడు లేకుండా ఆ గృహం నిర్మింపబడలేదు. కుమారుడు అనేవాడు తండ్రి మైండ్లో, మనసులో ఉన్నాడు కాబట్టి ఆ కుమారుడు నిమిత్తము ఆ గృహం నిర్మింపబడింది. ఇది ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. ఆయన లేకుండా ఏమీ కలుగులేదు అంటే యేసు ప్రభు లేకుండా దేవుడు ఏమీ కలుగు చేయలేదు. కనుక యేసు ప్రభు నిమిత్తము, యేసు ప్రభుని బట్టి, యేసు ప్రభుని మైండ్లో ఉంచుకొని ఇవన్నీ కలుగు చేశాడు. తర్వాత టైం వచ్చినప్పుడు యేసు ప్రభుని దింపాడు. నిజానికి అన్నిటికన్నా ముందు దేవుని దగ్గర యేసు ప్రభు ఉన్నాడు. మొదటివాడు, కడపటివాడు, ఆదియు అంతము యేసే అని వాక్యం ఉంది. సో వర్తమాన భూత భవిష్యత్ కాలంలో యేసు ఉన్నాడని వాక్యం ఉంది. సో ఈ వాక్యాలు అర్థాలు కూడా మొట్టమొదట ఈ సృష్టి దేవుడు సృష్టించక ముందే యేసు దేవుని తలంపులో ఉన్నాడు లేక దేవుని దగ్గర ఉన్నాడు అనే భావాన్ని తెలియజేస్తున్నాయి. అంతేగాని యేసు సృష్టికర్త అనే భావం రాదు. సో ఉదాహరణకి తండ్రికి ఒక 4 కుమారులు ఉన్నారండి. అప్పుడు తండ్రి ఏమంటాడు? వీడు నా మొదటివాడు, వాడు నా చివరివాడు అంటాడు. ఇప్పుడు వీడు నా మొదటివాడు అంటే తండ్రి లేడు అని అర్థం కాదు కదా. మొదటివాడు అంటే నాకు స్టార్టింగ్లో ఏడున్నాడు బాబు, తర్వాత లాస్ట్ వాడు అని చెప్తాడు. అంటే మొదటివాడు అన్నంత మాత్రాన ఆ మొదటివాడే తండ్రి అని అర్థం కాదు. అలాగే మొదటివాడు, కడపటివాడు అంటే యేసుప్రభు మొదటివాడు అనే వాక్యం ఉంది అంటే యేసుప్రభు సృష్టికర్త అని అర్థం కాదు. ఎందుకంటే దేవునికి మొదటిగా ఆయన్ని బట్టే అంతా కలుగు చేశాడు కాబట్టి మొట్టమొదట దేవుని దృష్టిలో, దేవుని దగ్గర యేసుప్రభు ఉన్నాడని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే 1 కొరింథీ 15:23 క్లియర్గా వాక్యం ఉంది. ప్రథమ ఫలము క్రీస్తు. దేవునికి ప్రథమ ఫలము క్రీస్తు. సో ఎఫెసీ 1:6 కూడా జగద్పునాది వేయబడక ముందే దేవుడు ప్రేమ చేత క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. భూమి జగత్పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనం ఉన్నాం. అంటే ఇదంతా సృష్టి కలుగక ముందే క్రీస్తులో మనం ఉన్నాం. అంత మాత్రాన మనందరం సృష్టికర్తలమా అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. ఎందుకంటే ఆ మొదటివాడు అంటేనే మనం సృష్టికర్త అని అర్థం చేసుకునే ప్రతి ఒక్కరూ మీరు గమనించండి. భూమి జగత్పునాది వేయబడక మునిపే క్రీస్తులో దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అంటే అంత పూర్వం మనం ఉన్నాం. అంత మాత్రాన మనం సృష్టికర్తలం కాదు.
అలాగే ఇవేవి లేకముందే యేసు ప్రభు ఉన్నాడు దేవుని దగ్గర. అంత మాత్రాన ఆయనే సృష్టికర్త అని అర్థం కాదు. సో ఈ వాక్యాన్ని ఈ విధంగా మీరు అర్థం చేసుకోండి. కొలస్సీలో క్లియర్గా ఉందండి, ఆయన బట్టి, ఆయన నిమిత్తం, ఆయన ద్వారా దేవుడు ఇవన్నీ చేశాడని. ఇంకా అంతకంటే మీకు ఆధారము, అంతకంటే ఎక్స్ప్లెనేషను మీకు చాలా వాక్యాల్లో దొరకవు. అక్కడ క్లియర్గా ఉంది. సో ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా ఇంచుమించు దానికి రిలేటివే. సో ఈ రకంగా మనం వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. సో చాలా మంది ఏమంటారంటే దేవుని వాక్యంగా ఉన్నాడు, ఆ వాక్యమే శరీరధారి అయి వచ్చింది అంటారు. దేవుడు ఎలా ఉన్నాడు? వాక్యంగా ఉన్నాడు, ఆ వాక్యమే శరీరధారి అయి వచ్చింది అంటారు. అయితే ఇక్కడ దేవుడు వాక్యంగా ఉన్నాడు కరెక్టే, కానీ దేవుడు కేవలం వాక్యంగా మాత్రమే లేడు. మీరు గమనించండి, దేవుడు వాక్యంగా ఉన్నాడు కరెక్టే, కానీ దేవుడు కేవలం వాక్యంగా మాత్రమే లేడు. సో దేవుడు ప్రేమాస్వరూపిగా ఉన్నాడు, దేవుడు వెలుగై ఉన్నాడు, దేవుడు ఆత్మగా ఉన్నాడు, దేవుడు మహిమాస్వరూపిగా ఉన్నాడు, దేవుడు దహించు అగ్నిగా ఉన్నాడు. ఇన్ని స్వభావ గుణాలు దేవునికి ఉన్నాయండి. సో ఆది యందు వాక్యం ఉండును, వాక్యం దేవుని యొద్ద ఉండును, ఆ వాక్యమే దేవుడే ఉండును, ఆ వాక్యమే శరీరధారి అయి వచ్చెను అనే పాయింట్ పెట్టుకొని, మరి ఆది యందు వాక్యం ఉంది కాబట్టి ఆ వాక్యమే దేవుడు కదా, అందుకే ఆయన పుట్టాడు కదా అనొచ్చు. కేవలం దేవుడు వాక్యంగా మాత్రమే ఉన్నాడా? దేవుడు ప్రేమస్వరూపి, దేవుడు వెలుగు, దేవుడు ఆత్మ, దేవుడు మహిమ, దేవుడు దహించు అగ్ని. ఇలా ఇన్ని లక్షణాలు దేవుడికి ఉన్నప్పుడు వాక్యం అనే పాయింట్ని పట్టుకొని యేసు ప్రభువును సృష్టికర్తని మీరు ఎలా నిర్ధారణ చేస్తారు? సో దేవుడు ఎలా ఉంటాడు అంటే ఈ స్వభావాల గుణగణాల్లో దేవుడు ఉంటాడండి. సో దేవుని వాక్యాన్ని ప్రకటిస్తే ఆ వాక్యంలో దేవుడు ఉంటాడు, ఎందుకంటే దేవుడు వాక్యం కనుక. దేవుని ప్రేమను ఇతర పట్ల చూపిస్తే ఆ ప్రేమలో దేవుడు ఉంటాడు, ఎందుకంటే దేవుడు ప్రేమాస్వరూపి కనుక. ఆత్మ సంబంధమైన విషయాలు బోధించినా లేక తెలుసుకున్నా అందులో దేవుడు ఉంటాడు, ఎందుకంటే దేవుడు ఆత్మస్వరూపి కనుక. అనేకులకు వెలుగుగా మాదిరిగా నువ్వు జీవించినప్పుడు ఆ యొక్క మాదిరిలో వెలుగులో దేవుడు ఉంటాడు, ఎందుకంటే దేవుడు వెలుగై ఉన్నాడు కనుక. అన్నిటికంటే అందరికంటే దేవుడు అధిక మహిమకు అర్హుడు, ఎందుకంటే ఆయన మహిమా స్వరూపి కనుక. ఇన్ని స్వభావ గుణగణాలు దేవుడికి ఉన్నాయండి కనుక వాక్యము శరీరధారి వచ్చింది ఆ పాయింట్ని పట్టుకొని దేవుడే పుట్టాడు, దేవుడే పుట్టాడు, యేసుప్రభు సృష్టికర్త అనడము అది వాక్యానుసారంగా కరెక్ట్ కాదండి, అది సత్యం కాదు. అయితే ఇప్పుడు వాక్యము శరీరధారి వచ్చింది కాబట్టి సృష్టికర్త పుట్టాడు అన్నాం. ఇప్పుడు దేవుని వాక్యం మీరు నేను అందరం నేర్చుకుంటున్నాం, దేవుని వాక్యం మనలో ఉంది, మనకు కూడా శరీరము ఉంది. అంటే ఇప్పుడు మనం కూడా సృష్టికర్తలమా? ఇప్పుడు దేవుని వాక్యము శరీరధారి వస్తే సృష్టికర్త పుట్టాడు అంటున్నారు. ఇప్పుడు దేవుని వాక్యం మనం చదువుతున్నాం, దేవుని వాక్యం మనం వింటున్నాం, మనలో దాచుకుంటున్నాం, మనకు కూడా శరీరం ఉంది. అయితే ఇప్పుడు దేవుని వాక్యం శరీరాకారంగా మనలో కూడా రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి మనం కూడా సృష్టికర్తమా? అంటే ఇప్పుడు మనం శరీరధారులమే కదండి, దేవుని వాక్యం మనలో ఉంది అంటే వాక్యమే దేవుడు, అయితే ఇప్పుడు మనందరం కూడా సృష్టికర్తలమా? ఇలా తీసుకోవచ్చా? ఎందుకంటే వాక్యము శరీరం ధరించింది అన్నప్పుడు దేవుడు పుట్టేశాడు అని అర్థం తీసుకున్నప్పుడు ఇప్పుడు మనలో వాక్యం కూడా దేవుడే కదా, ఇప్పుడు మనకి శరీరం ఉంది కదా, అప్పుడు మనము దేవుళ్ళు అవ్వాలా? దేవుడు ప్రేమ స్వరూపం అండి, ప్రేమ లేనివాడు నా వాడు కాదని వాక్యం ఉంది కనుక ఇప్పుడు దేవుని ప్రేమని మనం కనపరుస్తున్నాం. దేవుని ప్రేమని ఎవరి పట్లైనా మనం కనపరిస్తే మనం కూడా దేవుళ్ళమేనా? ఎందుకంటే దేవుడు ప్రేమ స్వరూపు కదా. సో ఆయన ప్రేమని మనము ఎవరికైనా చూపించినప్పుడు, ఎవరికైనా ప్రదర్శించినప్పుడు, ఆ ప్రేమని మనము ఎవరి పట్లైనా సరే మనం ఆదుకున్నప్పుడు, తెలియపరిచినప్పుడు, వ్యక్తపరిచినప్పుడు మనం కూడా సృష్టికర్తలమేనా? అలా అర్థం చేసుకోవచ్చా? అది సరైన అర్థం కాదండి, అలా అర్థం చేసుకోకూడదు. ఇప్పుడు దేవుడు ఆత్మస్వరూపం అండి, ఇప్పుడు దేవుని ఆత్మ కలిగిన ప్రతి ఒక్కరు సృష్టికర్తలా? అలా అర్థం చేసుకోవచ్చా? ఇప్పుడు దేవుడు వెలుగై ఉన్నాడండి, మీరందరూ వెలుగు సంబంధులు అన్నాడు. సో మనందరూ వెలుగు సంబంధం కాబట్టి దేవుడు కూడా వెలుగై ఉన్నాడు కాబట్టి మనందరం కూడా సృష్టికర్తలమేనా? అలా అర్థం చేసుకోవచ్చా? సో ఇవన్నీ దేవుని యొక్క స్వభావ గుణగణాల లక్షణాలండి. ఈ యొక్క గుణగణాల లక్షణాల్లో దేవుడు ఉంటాడు, కానీ ఈ లక్షణాలు ఎవరికి ఉంటే వారే దేవుడు కాదు. ఇవన్నీ దేవుని యొక్క స్వభావంలో ఉన్న గుణగణాలు. అంటే ఆ గుణగణాలను దేవుని రిప్రజెంట్ చేస్తాయి అంతే తప్ప ఆ దేవుని కలిగి ఉన్న ప్రేమ మనం కలిగి ఉంటే మనం దేవుడు కాదు, దేవుని ఆత్మ మనం కలిగి ఉంటే మనం దేవుళ్ళం కాదు, దేవుని వాక్యం మనం కలిగి ఉంటే మనం సృష్టికర్తలం కాదు. అలా అర్థం చేసుకోకూడదు. అలాగే యేసు ప్రభు కూడా వాక్యం శరీరధారి వచ్చిందంటే వాక్యంగా ఉన్నాడు యేసు ప్రభు ఆయన పుట్టక ముందు. ఆ టైం వచ్చినప్పుడు శరీరాన్ని అమర్చి దేవుడు పంపించాడు, అంత మాత్రాన సృష్టికర్త పుట్టాడు అనుకుంటే ఎలా? సరే ఆ వాక్యాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం.
ఆది యందు వాక్యం ఉండెను. ఇది ఒక సెంటెన్స్, ఒక పదమే. వాక్యం అంటే ఎవరు? వాక్యమే శరీరధారి వచ్చిందని మనకు తెలుసు. వాక్యం అంటే ఎవరు? యేసు ప్రభు. సో ఆది యందు యేసు ప్రభు ఉన్నాడు అంటే ఏంటి? ఇంకా అంతకుముందు ఎవరు లేరు అని అర్థం కాదండి. దేవుని దగ్గర మొట్టమొదట యేసు ప్రభు ఉన్నాడని అర్థం. సో వాక్యము దేవుని యొద్ద ఉండెను అంటే యేసు ప్రభు ఎవరి దగ్గర ఉన్నాడు? దేవుని దగ్గర ఉన్నాడు. సో ఎలా ఉన్నాడు? వాక్యంగా ఉన్నాడు. సో ఈ పదంలో మనకి దేవుడు యేసుక్రీస్తు ఇద్దరు కనిపిస్తున్నారు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. వాక్యం దేవుని యొద్ద ఉండెను అంటే యేసు ప్రభు దేవుని యొద్ద ఉన్నాడు అంటే దేవుడు ఉన్నాడు, యేసు ప్రభు ఉన్నాడు, ఇద్దరు కనిపిస్తున్నారు. ఈ విషయాన్ని మనం గమనించాలి. తర్వాత పదం ఏంటి? వాక్యం దేవుడే ఉండెను. ఓకే, వాక్యం దేవుడే ఉండెను. సో అంటే యేసుక్రీస్తు తండ్రి అయిన దేవునిగా ఉన్నాడు అనే అర్థం మనం అర్థం చేసుకోకూడదు. వాక్యం దేవుడే ఉన్నాడంటే యేసు ప్రభు సృష్టికర్త అయి ఉన్నాడు అని అర్థం కాదు. వాక్యాన్ని కూడా దేవుడు అనవచ్చు. ఇందాక చెప్పాను కదా, వాక్యం ఎవరు నేర్చుకున్నా వాళ్ళు దైవములు అని పిలవడానికి వాక్యము సపోర్ట్ చేస్తుంది. అలాగే వాక్యం నేర్చుకున్నవాడే దేవుడైనప్పుడు వాక్యంగా ఉన్న యేసు ప్రభు దేవుడా కాదా? దేవుడే. అంత మాత్రాన సృష్టికర్తని కాదు. వాక్యం నేర్చుకున్నవాడు దేవుడైనప్పుడు వాక్యంగా ఉన్న యేసు ప్రభు కూడా దేవుడే. కనుక ఆది యందు వాక్యం ఉండును, వాక్యము దేవుని యొద్ద ఉండును, వాక్యమే దేవుడై ఉండును. ఓకే, అగ్రీ. యేసు ప్రభు దేవుడు. ఇందాక నుంచి నేను చెప్తుంది అదే. కానీ సృష్టికర్త కాదు. అక్కడ ఇద్దరున్నారు. ఆది యందు వాక్యం ఉండును, వాక్యము దేవుని యొద్ద ఉండును, వాక్యమే దేవుడై ఉండును. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను అంటే వాక్యంగా ఉన్న దేవుడు ఎక్కడున్నాడు? దేవుని యొద్ద ఉన్నాడు. ఏ దేవుని యొద్ద? సృష్టికర్త యొద్ద. మీకు క్లారిటీయా? ఆది యందు వాక్యం ఉండెను, యేసు ప్రభు ఉన్నాడు. వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ యేసు ప్రభు దేవుని దగ్గర ఉన్నాడు. ఇద్దరు. ఆ వాక్యమే దేవుడై ఉండెను. సో ఆ వాక్యమే దేవుడై ఉండెను కాబట్టి యేసు ప్రభు దేవుడు. ఓకే. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను అంటే వాక్యమైన దేవుడు ఆది యందు సృష్టికర్త అయిన దేవుని యొద్ద ఉండెను. ఇది క్లారిటీ. ఇక్కడ కూడా మనకి ఇద్దరు కనిపిస్తున్నారు. తండ్రి అయిన దేవుడు, వాక్యంగా ఉన్న దేవుడు యేసు ప్రభు. కనుక ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. యేసుక్రీస్తే సృష్టికర్త అనే విశ్వాసము చాలా తప్పు. అది అసత్యము, వాక్యానికి వ్యతిరేకము. చాలా మంది దేవుడు యేసుక్రీస్తు కలిసి ఉన్నారు కనుక ఇద్దరు ఒకటే అంటారు. దేవుడు యేసు ప్రభు కలిసి ఉన్నారు కనుక ఇద్దరు ఒకటే అనే భావనలో కూడా చాలా మంది విశ్వాసులు ఉన్నారండి. సో 2 కొరింథీ 4:4లో దేవుని స్వరూపమై ఉన్న క్రీస్తు. సో దేవుని స్వరూపమై ఉన్న క్రీస్తు. మరి నువ్వు నేను ఎవరి స్వరూపం? నువ్వు నేను ఎవరి స్వరూపం? దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను చేసెను కనుక మనము కూడా దేవుని స్వరూపమే. సో ఈ విషయాన్ని గమనించండి. ఆ రకంగా దేవుని స్వరూపము యేసు ప్రభు. తప్పే ఉంది? దేవుని స్వరూపమైనంత మాత్రాన సృష్టికర్తని అర్థం కాదు. హెబ్రీ 1:3 యేసు దేవుని మహిమ యొక్క తేజస్సు, ఆయన తత్వం యొక్క మూర్తిమంతము. మీకు అర్థమైందా? హెబ్రీ 1:3లో యేసు దేవుని మహిమ యొక్క తేజస్సు, ఆయన తత్వము యొక్క మూర్తిమంతము అయ్యున్నాడు. ఇందులో కూడా యేసు ప్రభు సృష్టికర్తని అర్థం రాదండి. దేవుని యొక్క మహిమ, ఆయన తత్వము. దేవుని మహిమ అంటే ఏంటి? దేవుని గొప్పతనం. తత్వం అంటే ఏంటి? ఆయన ఉద్దేశం, ఆయన మనస్తత్వం. దేవుని మనస్తత్వం, దేవుని మహిమని, దేవుని మనస్తత్వాన్ని ఆయన చాటి చెప్తున్నాడు, ఆయన ప్రచురము చేస్తున్నాడు. దేవుని మహిమై ఉన్నాడు, ఆయన తత్వమై ఉన్నాడు యేసు ప్రభు. ఈ విషయాలని యేసు ప్రభు రిప్రజెంట్ చేస్తూ ఈ దేవుని యొక్క మహిమని, ఆయన తత్వాన్ని ఆయన చూపిస్తున్నాడు ఆయనలో. ఆ వాక్యాన్ని బట్టి కూడా యేసు ప్రభుని సృష్టికర్తని అర్థం చేసుకోకూడదు. యోహాను 8:16లో కూడా నేను ఒక్కడనై ఉండక నేనును నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నాము. ఈ వాక్యంలో కూడా నేను ఒక్కడిగా లేను, తండ్రి నేను ఏకమై ఉన్నాము అనే అర్థం వస్తుంది. సో దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే ఎఫెసీ 4:6లో దేవుడు అందరికీ పైగా ఉంటాడు, అందరిలో వ్యాపిస్తాడు, ముఖ్యంగా తనను నమ్ముకున్న వారందరిలో కూడా ఉంటాడు. ఇప్పుడు యేసు ప్రభు దేవుడే ఏకమై లేరండి, మనందరిలో కూడా దేవుడు ఉన్నాడు. సో దేవుడు యేసు ప్రభులో ఉన్నంత మాత్రాన యేసు ప్రభు సృష్టికర్తని అర్థం కాదు. అదే అర్థం చేసుకుంటే నీలో నాలో దేవుని నమ్ముకున్న ప్రతి వారిలో దేవుడు ఉన్నాడు. ఎఫెసీ పత్రిక ప్రకారంగా యోహాను 8:19లో నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందురు. సో ఈ వాక్యంలో ఉన్న అర్థం ఏంటంటే మనం దేవుని ఎరిగి ఉంటే ముందుగా ఆయన పంపిన యేసుక్రీస్తుని ఎరగాలి. మీకు అర్థమైందా? నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందురు. సో ఇప్పుడు మనము
దేవుని ఎరగాలంటే ముందు ఎవరిని ఎరగాలి? యేసు ప్రభుని ఎరగాలి. సో ఈ వాక్యాన్ని బట్టి కూడా దేవుడు యేసు ప్రభు సృష్టికర్త అని అర్థం రాదు. వాక్యం ఏమనుందంటే నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందరు. అవును, యేసు ప్రభుని ఎరిగి ఉంటే దేవుని ఎరుగుతాం. కనుక దేవుని ఎరగాలంటే ముందు యేసు ప్రభుని ఎరగాలి అనే అర్థం మనం అర్థం చేసుకోవాలి. యోహాను 10:38 తండ్రి నాయందు నేను తండ్రి యొద్ద ఉన్నాము. తండ్రి నాయందు నేను తండ్రి యందు ఉన్నాము. సో ఇప్పుడు పూర్వం అనేక మంది భక్తులు దేవుని యందు ఉన్నారు, దేవుడు ఆ భక్తులు యందు ఉన్నాడు. మీకు అర్థమైందా? ఇప్పుడు తండ్రి యందు నేను, నా యందు తండ్రి ఉన్నామని యేసు చెప్పాడండి. ఆ వాక్యాన్ని పట్టుకొని ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి ఏసే యెహోవా, యెహోవా యేసు అని అర్థం చేసుకోవద్దు. ఎందుకంటే పూర్వము అనేక మంది భక్తులు దేవుని యందు ఉన్నారు, దేవుడు అనేక మంది భక్తులు యందు ఉన్నాడు. అంత మాత్రాన ఆ భక్తులందరూ సృష్టికర్తల ఇలా ఎలా అర్థం చేసుకుంటాం? దీన్ని బట్టి కూడా యేసు ప్రభు సృష్టికర్త అనే అర్థం రాదు. సో యోహాను 14:9 నన్ను చూసిన వాడు తండ్రిని చూసి ఉన్నాడు. అంటే యేసుప్రభుని చూస్తే తండ్రిని చూసినట్టు కాబట్టి యేసుప్రభే తండ్రి అని కూడా అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు. సో దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే ఈ మట్టి శరీరంతో ఎవరు దేవుణ్ణి చూడలేరు, చూసిన వాడు బ్రతక నేరడు. కనుక తండ్రి నామములో వచ్చిన యేసును చూసినా నమ్ముకున్న మన జీవితానికి సరిపోతుంది. మీకు అర్థమైందా? నన్ను చూస్తే దేవుణ్ణి చూసినట్లని యేసుప్రభు ఎందుకు అన్నాడంటే ఈ మానవ శరీరంతో దేవుణ్ణి మనము చూడలేము. ఆయన సమీపింపరాని తేజస్సులో ఉన్నాడు అనమాట. కనుక దేవుణ్ణి చూసినాడు బ్రతక నేరడు అని వాక్యం రాయబడింది. కనుక ఆ సందర్భంలో శిష్యులు అడుగుతున్నారు, మాకు తండ్రిని చూపించువా అంటే, ఒరే బాబు నన్ను చూస్తే తండ్రిని చూసినట్లే అని యేసుప్రభు ఉత్తరం ఇచ్చాడు. దాని అర్థం ఏంటంటే తండ్రిని మీరు డైరెక్ట్గా ఈ యొక్క మట్టి శరీరంతో చూడలేరు, కనుక నన్ను చూసినా నన్ను నమ్మినా మీరు తండ్రిని చూసినట్లే, తండ్రిని నమ్మినట్లే సరిపోతుంది. తండ్రికి బదులుగా నేను రిప్రజెంటివ్గా సర్వ మానవాళ్ళని రక్షించడం కోసం వచ్చాను కాబట్టి తండ్రి నన్ను నియమించుకున్నాడు కాబట్టి నేను సరిపోతాను, మీకు నన్ను నమ్మడానికి నన్ను చూడడానికి సరిపోతాను. డైరెక్ట్గా తండ్రి ఇన్వాల్వ్ అవ్వడానికి మీరు అర్హులు కాదు, ప్రస్తుతానికి అది సాధ్యపడదు అనే వివరణ యేసుప్రభు అక్కడ ఆ మాటలు ఇచ్చాడు. అలా అర్థం చేసుకోవాలి మనం. అంతే తప్ప యేసుప్రభుని చూస్తే తండ్రిని చూసినట్లు అనుకుని తండ్రి యేసుప్రభులో పుట్టేసినాడు అనే అర్థాన్ని మనం అర్థం చేసుకోకూడదు. ఎందుకంటే అది వాక్య విరుద్ధమైన వివరణ. కనుక విషయాలన్నీ మనం గమనించాలండి. అయితే ఫైనల్గా ఒక మాట, నిజంగా ఇప్పుడు యేసుప్రభే సృష్టికర్త అయితే, ఒకవేళ అయితే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయనకు అసాధ్యమైనది ఏది ఉండకూడదు, అంతే కదా? కానీ కొన్ని విషయాల్లో యేసుప్రభుకి అధికారం లేదు. మీరు గమనించండి, పరిశుద్ధ గ్రంథంలో మీరు గమనించండి, మత్తయి 20:23 యేసు రాజ్యంలో యేసు కుడివైపున ఎడమవైపున ఎవరిని కూర్చోబెట్టుకోవాలో అది యేసు వశంలో లేదు, తండ్రి వశంలోనే మాత్రమే ఉంది. అంటే జబదీయ కుమారుల తల్లి వచ్చి యేసుప్రభుని అడుగుతుంది అనమాట, ప్రభువా నీ రాజ్యంతో వచ్చినప్పుడు నా కుమారులని కుడివైపున ఒకరిని ఎడమవైపున ఒకరిని కూర్చోబెట్టుకోమని చెప్పినప్పుడు యేసుప్రభు ఏమంటాడు, నువ్వేమడుగుతున్నావో నీకు అర్థమవుతుందా? నా పాత్రలోనిది వారు తాగుతారు, కానీ నా కుడివైపున ఒకడు ఎడమవైపున ఒకడు కూర్చుండబెట్టుకునుట నా వశంలో లేదు, అది తండ్రి ఎవరికి సిద్ధపరుస్తాడో వారికే లభిస్తుంది అని చెప్పాడు. అంటే అర్థం ఏంటి? యేసుప్రభు కూడా కొన్ని పవర్స్ లేవు, అంటే కొన్ని విషయాల్లో ఓ నిర్ధారణ చేసే అధికారం దేవుడు ఇవ్వలేదు. మత్తయి 24:36 యేసుక్రీస్తు రెండో రాకడ గురించి తండ్రికి తప్ప మనుషులకు కానీ దేవదూతలకు కానీ ఆఖరికి యేసుప్రభు కూడా తెలియదండి. యేసుప్రభు రెండో రాకడ యేసుప్రభుకి తెలియదు. అంటే ఆ విషయంలో తెలుసుకునే ఆ యొక్క పవరు యేసుప్రభుకి తెలీదు. ఆయన రెండో రాకడ గురించి ఆయనకే తెలీదు. ఎందుకంటే దేవునికి తప్ప మనుష్యులకి దూతలకి యేసుప్రభుకి తెలియదు అని అక్కడ వాక్యం ఉంది. యోహాను సువార్త 5:19 మనం గమనిస్తే తండ్రి ఏమి చేస్తాడో కుమారుడు అది చూస్తాడు గాని తనంతట తాను ఏమీ చేయనేరడు. తండ్రి చేసేవన్నీ కుమారుడు చూస్తాడు, తండ్రి చెప్పినట్టు చేస్తాడు కానీ తనంతట తానే ఏమీ చేయనేరడు. అంటే కొన్ని విషయాల్లో దేవుడు యేసుక్రీస్తు ప్రభువుకి కొన్ని విషయాల్లో ఆ అర్హత ఆ శక్తి ఇవ్వలేదండి. అంటే యేసు ప్రభువుకి దేవుడు సర్వాధికారం ఇచ్చాడు,
కానీ కొన్ని విషయాలు యేసు ప్రభు కూడా మరుగుగా ఉంచాడనమాట. సో ఈ విషయాలు మనం గమనించుకోవాలి. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు దేవుడని ఎందుకుంది? యేసు ప్రభు తండ్రిని ఎందుకుంది? ఆయన లేకుండా ఏమీ కలుగలేదని ఎందుకు రాయబడింది? యేసు ప్రభు దేవుడు కలిసి ఉన్నారని ఎందుకు రాయబడింది? సో యేసు ప్రభు వాక్యంగా ఉండి శరీరధారి వచ్చాడని ఎందుకు రాయబడింది? వీటన్నిటిలో కూడా మ్యాక్సిమము చాలా వరకు దేవుడి కృపను బట్టి వాక్యాధారాలతో మీకు వివరణ ఇవ్వడం జరిగింది. సో దీన్ని బట్టి యేసు ప్రభు దేవుని కుమారుడని మనం విశ్వసించాలి. సో దేవుడు అను తప్పులేదు, కానీ నీ థాట్ ప్రాసెస్ యేసు ప్రభు సృష్టికర్త అని ఉండకూడదు. నీ థాట్ ప్రాసెస్ మాత్రం యేసు ప్రభు సృష్టికర్త అని ఉండకూడదు. అలా ఉంటే దేవుడే పుట్టాడని నువ్వు అంగీకరిస్తున్నావు. దేవుడు పుట్టడో అది వాక్య విరుద్ధం. కనుక దేవుడు పుట్టించాడు, దేవుడు నియమించుకున్నాడు. పుట్టించినవాడు దేవుడు కానీ పుట్టినవాడు కాదు. సో అదే రీతిగా సర్వాధికారం ఇచ్చినవాడు సృష్టికర్త కానీ అధికారం పొందుకున్నవాడు కాదు. కనుక యేసు ప్రభుని ఏ విధంగా నమ్మాలి అనేది లాస్ట్ వీడియోలో మనం తెలుసుకున్నాం. సో యేసు ప్రభు దేవుడు, మహాదేవుడు, సర్వశక్తిమంతుడు, తండ్రి అని ఎందుకు వాక్యంలో రాయబడింది అనే దానికి ఈ వీడియోలో మీకు వివరణ వచ్చిందని నేను భావిస్తున్నాను. ఏదైనా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్న నంబర్ ఉంటుంది, కాల్ చేయొచ్చు. నాకు లేకపోతే కామెంట్ చేయండి. మ్యాక్సిమము నాకు తెలిసిన వరకు నేను సమాధానం ఇస్తాను. కనుక ఈ విషయాలన్నీ మీరు గమనించి మన విశ్వాసం వాక్యానుసారంగా ఉండాలా మీరు చూసుకోవాలి. మీ విశ్వాసం వాక్యానుసారంగా ఉండేలా చూసుకోవాలి. అలా చూసుకోవాలంటే మీరు వాక్యం చదవాలి. వాక్యంలో మీరు ఎదగాలి. అంతే తప్ప ఎవరో ఏదో చెప్తారు అలాగని ఏ సేవకుడు తప్పని నేను చెప్పట్లేదు, వాళ్ళు బైబిల్లోనే చెప్తారు. కానీ ఉన్నదాన్ని తీసినా లేనిది కలిపినా కూడా అది వారు చేసే చిన్న మిస్టేక్ వల్ల అది మీరు కూడా దాన్ని అలా నమ్మేస్తే అది మీకు కూడా అప్లై అవుతుంది అనమాట. ఎందుకంటే జీవవృక్షంలో పాలు ఉండదు. బైబిల్లో ఉన్న ఆ యొక్క వ్యాధులన్నీ మనకు కలుగుతాయంటే అది దాని అర్థం ఏంటి అంటే మీరు ఇంక నిత్య జీవంలో ఉండరు అని, మీరు దేవుని సంబంధులు కారు అని అనమాట. ఎందుకంటే మీ విశ్వాసం అలా లేదు కాబట్టి. ఎందుకంటే క్లియర్గా బైబిల్లో ఉంది, వాక్యంలో కలపకూడదు, ఏమి తీయకూడదు. పరిశుద్ధాత్మ శక్తితో ఇది రాశారు కాబట్టి వాక్యంతో వాక్యాన్ని పోల్చి చూసి 66 పుస్తకాలు ఏకాభిప్రాయంలో ఉన్నాయని నిర్ధారణ చేయబడిన గ్రంథం ఏదైనా ఉందంటే ప్రపంచంలో అది బైబిలే. ఎందుకంటే 66 పుస్తకాలు రకరకాల కేటగిరీల వాళ్ళు రకరకాల పరిస్థితుల్లో దేవుడు వాళ్ళతో రాయించుకున్నాడు. కానీ ఒక వాక్యానికి ఒక పుస్తకానికి ఏకాభిప్రాయం ఉంది. సో అలాంటి ఏకాభిప్రాయాన్ని మనం గమనించి సత్యాన్ని అన్వేషించి సత్యాన్ని తెలుసుకొని ఆ సత్యానుసారమైన విశ్వాసంలోనే మనము జీవించాలి. అది నిజమైన విశ్వాసం. అందుకనే నేను విశ్వాసంలో కనుగొందును అన్నాడు ప్రభు. ఎందుకంటే అందరూ విశ్వాసులని ఎవరికారు అనుకుంటారు, కానీ నిజానికి దేవుని దృష్టిలో ఎవరి విశ్వాసులు అనేది అది ఒకానొకప్పుడు తేలిపోతుందండి. కనుక మ్యాక్సిమం మనకు వాక్యమే బలము, వాక్యమే ధైర్యము, వాక్యమే ఆయుధము. వాక్యాన్ని బట్టే మనము కరెక్టా రాంగా అనేది రేపు పొద్దున యేసు ప్రభు జడ్జిమెంట్లో మనకి తెలుస్తుంది. కనుక మ్యాక్సిమం వాక్య ప్రకారంగా జీవించడానికి ప్రయత్నించండి. వాక్యాన్ని తెలుసుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపించాలని మనం చేస్తున్నాను. ఈ కొద్ది మాటలు మీరందరూ వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలన్నీ గమనించి మీరు వాక్యాన్ని నేర్చుకొని వాక్యానుసారంగా జీవించాలని నా చిన్న మనవి. చిన్న ప్రార్థన చేసుకొని ఈ యొక్క వీడియోని మనం ముగించుకుందాం. పరిశుద్ధుల దేవా నీకే స్తుతులు ప్రభువా. నిన్ను పంపిన ప్రియకుమారుడికి సర్వాధికారం ఇచ్చావు. ఆయన దేవుడు అన్నావు, మహాదేవుడు అన్నావు, సర్వశక్తిమంతుడు అన్నావు. దానికి వివరణ ప్రభా, ఆయన లేకుండా ఏమీ లేదు అని చెప్పావు ప్రభా. వాటన్నిటికి కూడా ప్రభా వివరణ ప్రభా, నీ కృపను బట్టి మీరే మాట్లాడారు ప్రభా. ఎందుకంటే నేను నిమిత్త మాత్రమే, ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం నీది, అందులో మాటలు నీవి. కనుక మీరే మాట్లాడారు. కేవలం నేను ఆ మాటలని ఎత్తి చూపించిన అంతే. కనుక మీరే నీ బిడ్డల హృదయాల్లో వాటిని బలపరిచి వాటిని ప్రభు వారి గ్రహించి ఇంకా అనేక విషయాలు తెలుసుకున్నట్టుకు ఆసక్తి వారికి కలిగించి వారికి కూడా నీ వాక్యం పట్ల ప్రభా శ్రద్ధ వహించి చదువుటకు నమ్ముటకు ప్రభా తండ్రి నీ వాక్యాన్ని హృదయంలో ఉంచుకున్నట్టుకు నీ ప్రియకుమారుడు రాకడ కొరకు ఎదురు చూసేటప్పుడు వారి విశ్వాసం బలపరుచుకున్నట్టుకు మీరే సహాయం చేయమని కోరుకుంటూ ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.